అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినట్లు హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖించారు. చిన్ని, నీ హృదయంలో ఎవరి పట్లను ఎలాంటి మాలిన్యం అంటే చెడు భావం లేకుండా నీ రేయింబవళ్లను గడపటం నీ వల్ల సాధ్యమైతే అలా చెయ్యి. ఇంకా ఇలా సెలవిచ్చారు, బాబు, ఇలా ప్రేమగా మెలగటం నా విధానం. ఎవరైతే నా విధానాన్ని ఇష్టపడతారో అతను నన్ను ఇష్టపడినట్టు. ఎవరైతే నన్ను ప్రేమించారో వారు స్వర్గంలో నాతో పాటు ఉంటారు. సోదర మహాశివులారా, జీవితంలో పలువురితో వ్యవహరించవలసి వచ్చినప్పుడు అభిప్రాయ భేదాలు, వివాదాలు, మనస్పర్ధలు దారి చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయాలన్నింటిలోనూ వెగటును తుడిచి ఏర్పడిన కలతలను మరిచి నిష్కలంక హృదయంతో మెలగటం గొప్ప సాధన వల్లనే అబ్బే సద్గుణం. ద్వేషాన్ని పారద్రోలి ప్రేమిక హృదయంతో పలకరించటం అందరి వల్లను సాధ్యమయ్యే పని కాదు. అందువల్లనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీకు సాధ్యమైతే అలా చెయ్యి అనటంతో పాటు తన విధానం ఏదో దాన్ని పాటించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా సెలవిచ్చారు. పరలోక సాఫల్యం ప్రీతిప్రదమైతే ఎంతటి శోధనకైనా ఎలాంటి సాధనకైనా వెనుకాడడు మనిషి. కనుక సోదర మహాశివులారా, ద్వేషాన్ని పారద్రోలి ప్రేమిక హృదయంతో అందరితో మసలుకొనే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.